అమరావతి పనులు ఎలా ఉన్నాయి సార్? సంవత్సర పరిపాలన అవుతుంది కదా, దగ్గర దగ్గర ఎలా అనిపిస్తుంది? ఆయన అంత ముందు కూడా అన్నాడు కదండి అమరావతి పూర్తి చేస్తామని. ఇప్పుడు అదే అంటున్నాడు. మరి ఎప్పటికి అవుతుందో ఏంటో కూడా తెలియదు. అది ఈ విధంగా చూసుకుంటే సింగపూర్ వెళ్ళొచ్చారు కానీ కంపెనీలంతా మొగ్గు చూపించినట్టుగా అనిపించడం లేదనేది ప్రతిపక్ష వాదన. ఏం చేశారు సింగపూర్ వెళ్ళని అడుగుతున్నారు. ఇప్పుడు దీనికి ఏంటి సమాధానం? వాళ్ళు కూడా భయపడుతున్నారు. మళ్ళీ గవర్నమెంట్ పై రేపు గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఏమవుతుంది అన్నట్టుగా వాళ్ళు భయపడుతున్నారు. గత ప్రభుత్వము వచ్చేది మా ప్రభుత్వమే, మీరు వీళ్ళతో కనుక టైఅప్ అయితే మళ్ళీ మీకు ఇబ్బందులు ఎదురుతాయని సింగపూర్ కంపెనీకి మెయిల్ పెట్టారని వీళ్ళే అంటున్నారు. అవునండి, అది కరెక్టేనండి, వాస్తవం. అది అంటున్నారు. అది వీళ్ళలో ఎవరేం చెప్పినా కట్టి తీరుతామంటున్నారు. పాలవాగు, కొండవాగు ఇవన్నీ డ్యాములు, చెక్ డ్యాములు అన్ని నిర్మిస్తున్నారు నారాయణ గారు. మరి ఏమంటున్నారు? వాళ్ళు కొంచెం హట్ అయ్యారంట సింగపూర్ కంపెనీ వాళ్ళు. అదేనండి, అది రేపు వాళ్ళు భయపడుతున్నారండి. మళ్ళీ గవర్నమెంట్ ఉంటుందో ఉండదో వచ్చేదో మళ్ళీ నెక్స్ట్ సారికి అధికారికంగా ఉత్తర్వులు రిలీజ్ చేయండి, దాన్ని బట్టి మేము ఆలోచించుకుని వస్తాము, కొంచెం సమయం పట్టిద్దని చెబుతున్నారు సింగపూర్ కంపెనీ. అవునండి, అది ఏమో మరి జరగని పనులండి అవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు మీడియా ముఖంగా. మరి ఏంటి సార్, ఎలా ఉందో సంవత్సర పరిపాలన? అంతా కూడా లోపభూయిష్టంగా ఉందంటున్నారు. ఆయన పథకాలు నిర్వీర్యం అయినాయి అంటున్నారు. నిజంగా అయినాయా? చాలా బాగా, అది 100% అండి. ఆయన పెట్టిన పథకాలు కానీ కొన్ని అన్ని తీసేసాడు. ఎంప్లాయీస్ 4 డీజేలు పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ ఇవ్వాలి. అంతకుముందు ఎలక్షన్ అప్పుడు నేను వస్తే మీకు మంచి మహం పిఆర్సీ ఇస్తానన్నాడు, డీజేలు ఇస్తానన్నాడు. ఇంతవరకు కొట్టడానికి సొంతం దాటిపోయింది. 4 డీజేలు పెండింగ్, పిఆర్సీ లేదు, బకాయిలు లేవు, 25,000 కోట్లు ఉన్నాయి, అయ్యేంతవరకు లేదు. అసలు ఇంటర్వ్యూనే ఇవ్వట్లా అపాయింట్మెంట్. అదండి ఎంప్లాయీస్. మరొక పక్క చూసుకుంటేనేమో పార్టీ కష్టకాలంలో ఉన్న కార్యకర్తలకే పెద్దపీట. ఈ లీగల్ సెల్ ఒపీనియన్ ఉంటారు కదా లాయర్లు, వీళ్ళకి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తాను, న్యాయం చేస్తాను అంటున్నారు. కేసులకు భయపడతారు. కేసులు ఏముందా, అది పెడతానే ఉంటున్నారు మాట్లాడిన వీళ్ళు కూడా గత ప్రభుత్వం అలాగా. అది మరి ఏమంటారంటే జగన్ అన్న 2.0తో మంచి డేటాబేస్ పెట్టుకుని వస్తాము, ఖచ్చితంగా ఈసారి గెలిచేది మనమే. అది 100% అండి, 100%. నచ్చిన వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటున్నారు జగన్ గారు. నిజమేనంట? అది నిజమే, చాలా జరిగినాయి కదా. అంతా లోపభూయిష్టంగా ఉంది, డైవర్షన్ చేస్తున్నారు. ఏ పథకం వచ్చినా కానీ ఏదో డైవర్షన్ చేస్తున్నారు, అడుగుతామని చెప్పారు. అవునండి, అవును. ఆయన పెట్టిన పథకాలు కొన్ని ఆయన తీసేసాడుగా, అమలు చేయట్లేదుగా. అది నచ్చిన వాళ్ళపైన దౌర్జన్యాలు అంటున్నారు. నిజమే, అది 100%. మాట్లాడుతుండే వరుసగా ఇది అంతా. అన్నదాత సుఖీబాబుకి సంబంధించి కొంతమందికి పిఎం కిసాన్ డబ్బులు పడితేనేమో రాష్ట్రం ఇచ్చే డబ్బులు పడట్ల, రాష్ట్రం ఇచ్చే డబ్బులు పడితేనేమో పిఎం కిసాన్ డబ్బులు పట్టలేదు. ఎందుకంటారు? అది మనకి అది అంతా తెలియదు సార్ దాని గురించి. ఎలా ఉంటుంది మరి? 4 ఏళ్ళు అవజేస్తారా? వీళ్ళే చెప్తున్నారు కదా పొలాలు, ఫ్లాట్లు కూడా ఇస్తాము అంటున్నారు. అవన్నీ ఏమి లేదు సార్, ఎంతవరకు మరోసారి జగన్ గారికి మరి అవకాశం ఉంటుందా? 100% సార్. చాలా కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు మంచి యజమాని నాయకుడు, మనందరికీ తెలుసు. ఆయనలు కూడా అందరు కష్టపడతారు, మంత్రులు కష్టపడతారు, అంతా కష్టపడతారు. ఇప్పుడు ఇవరకు రోడ్లు గుంతలు ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చెప్పండి? చాలా బాగుంది. ప్రథమంగా అంశం తీసుకుంటే సింగపూర్ కంపెనీలు గతంలో హట్ అయ్యాయి. పాత ప్రభుత్వాలు 5 ఏళ్లలో చేసిన విధ్వంసం వల్ల వాళ్ళకి లెటర్లు రాసి రావద్దంటాం, మళ్ళీ మా ప్రభుత్వమే రమ్మంటాం. మొన్న కూడా మెయిల్ పెట్టారనేది ఇలా వాదన. మళ్ళీ రిక్వెస్టింగ్ అడిగితే ముందుకు వస్తాం. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు భరవస మీద ఎవడైనా ముందుకు వస్తారు. చంద్రబాబు నాయుడు 53,000 జైలు వేస్తే ఒక్కరు బయటకు రాలా. తర్వాత కొద్దిగా ఏది బెంగళూరు కొద్దిగా బయటకు వచ్చారు, తర్వాత హైదరాబాద్ వచ్చారు, సిబిఐని మీటింగ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు జైలు ఎంత ఇబ్బంది పడి జనం అంతా రోడ్ల మీద వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ నాయకుడు, అందుకని తప్పకుండా 3 ఏళ్ళు కాకపోయినా ఒక సంవత్సరం తీసుకొని ఖచ్చితంగా అయింది. జగన్ గారు నిన్న మీడియా ముఖంగా ఈ యొక్క ఎవరైతే లాయర్ల సమావేశం పెట్టారు సార్, పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి అందరినీ కూడా నేను చూసుకుంటాను, వచ్చేది మన ప్రభుత్వమే, జగన్ అన్న 2.0లో మంచి డేటాబేస్తో వస్తానంటున్నారు. నేను చూసే ఉంటాను. ఇప్పుడు ఏనండి, మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటాం, ఒకటి చెరువులు ఉంటాం, 3 మంచి వాళ్ళు ఉంటారు. ఆయన ఎన్ని చెప్పినా కూడా ముగ్గురు అలివి పోదు కదా. ఆ తండ్రి ఉంటుంది కదా. అట్నే చంద్రబాబు నాయుడు మీరు ఎన్న చెప్పండి, చంద్రబాబు నాయుడు. అది అంటే ఈ ప్రభుత్వం వచ్చాక దౌర్జన్యాలు, కక్షపూరితాలు, లంచాలు పెరిగినాయి ఆయన వాదన. అంటే చూసే ఉంటారు కదా. ఏమన్నా అంతకుముందు ఎంతమంది ఇబ్బంది పెట్టలేదు, పెట్టారా లేదా? మంచి వాళ్ళు అందరూ సౌదీలో అందరూ పారిపోయారు, బెంగళూరు, హైదరాబాదు, ఎక్కడంటే అక్కడ పారిపోయారు. మరి అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారుగా. చంద్రబాబు నాయుడు చూసే అభివృద్ధి చూసి చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఈయన అంటున్నారు. అంటే నేను కూడా కంటా, రేపు నేను ఎమ్మెల్యే మినిస్టర్ నేను కూడా చెప్తా, అయిద్దా నాతో అయిద్దా, నేనేదో పని చేసుకునేవాడిని నాతో అయిద్దా, ఏం కాదు. విరాళాలు ఇస్తే తీసుకుంటామంటున్నారు. అమరావతికి 10,000 ఇటుకల కాడి నుంచి ఎన్నైనా ఇవ్వచ్చు అంటున్నారు, ఒక ఇటుక కాడి నుంచి కూడా ఇవ్వచ్చు అంటున్నారు డబ్బులు. రాముల వారి గుడి కట్టారు అయోధ్యలో, యువతను అయిందా? మోడీతోనే అయింది కదా. తల ఒక ఇటుక ఇప్పటికే ఇస్తేనే కదా. దీనికి కూడా తల ఎంతో ఎంత ఇస్తామంటారు. అదేం తప్పేం లేదు. నాకు దోసినోడు 10, ఉన్నోడు 1000, లేనోడు ఇంకా బాగున్నోడు 1,00,000 ఇచ్చి పర్లా, మంచిదే. అదే మనం చూడకపోయినా మన పిల్లల తరాల భవిష్యత్తు కానీ బాగుపడుతుంది కదా. జగన్ గారు అన్న మాట ఏంటంటే 7 సముద్రాల అవతల తీసుకొస్తారంట. ఏంటో అర్థం కావట్లేదు అసలు, దాని గురించి ఏమంటారు?
మనం జగన్ గారి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఏదో చెబుతుంటే ఆయన బాధ ఆయన చెబుతూ ఉంటాడు, దాని గురించి మనం ఏం మాట్లాడకూడదు. పరిపాలన సంవత్సరం అయిపోయింది, 14 నెలల దగ్గర ఏవే అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి? పర్టికులర్గా ఈ అమరావతి డెవలప్మెంట్ గురించి ఏమంటారు? అమరావతి డెవలప్మెంట్ ఏముంది సార్, పోయిన 5 సంవత్సరాలు కుంటుపడిపోయింది. ఈ 5 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, అంటే పోయిన 5 సంవత్సరాలు అంటే మీరు వైసీపీ గవర్నమెంట్ అనుకోమాకండి, అంత క్రితం కూడా అది ఇది వెరసి వేసుకుంటే 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏంటి సార్, ఈ 5 సంవత్సరాలు ఏదన్నా అయిపోయింది అనుకోండి, కన్ఫ్యూషన్ ఉండదు, ఇంకా పర్మనెంట్ అయిపోతే ఏమో తెలియదు కదా, నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వచ్చిద్దో మనకు తెలియదు. పోయిన 5 ఏళ్ళు ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల కంపెనీలు హట్ అయినాయి అని నారాయణ గారు అంటున్నారు నిన్న మీడియా ముఖంగా. మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి తెప్పించామంటున్నారు, నిజమే అన్నారు కదా నారాయణ గారు హీజ్ హైలీ ఎడ్యుకేటెడ్, అవునా కదా, మీకన్నా నాకన్నా ఎడ్యుకేటెడ్, పెద్ద పెద్ద కాలేజీలు నడుపుతున్నాడు. ఈ 5 ఏళ్ళు ఏం చేశారు సార్ ఆయన? ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో చేయట్లేదు అంటున్నారు కదా, జగన్ కంటే మీకు అనుభవం ఎక్కువే కదా, మరి జగన్ని మీరు ఎందుకు నిలదీయలేకపోయారు? మీరు కానీ పత్తిపాటి పుల్లారావు కానీ వీళ్ళందరూ తరపు నుంచి లెటర్ రాస్తేనే వస్తామంటున్నారు. లేదు తప్పండి, అది తప్పు. ఏ గవర్నమెంట్ కూడా ఒక లెటర్ రాస్తే సింగపూర్ కంపెనీ వాడైనా సరే ఇంకొకడైనా సరే ఎవడో లెటర్ రాశాడని ఆగడండి. గత గవర్నమెంట్లో మీరు అదేంటిది కాంట్రాక్ట్ చేసుకొని ఉండుంటే ఈ గవర్నమెంట్ ఆపడానికి లేదు సార్, అది తప్పు మాట. ఎందుకంటే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు అవన్నీ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ జగన్ గవర్నమెంట్ చెప్పాడో ఆపేయమంటే ఆపేయటానికి లేదు. అది ఒక చిన్న మాట చెప్తాను చూడండి, ఒక 5 అంతస్తులు మన స్థలం బిల్డర్కి ఇస్తే బిల్డర్ ఒక 2 నెలలు పని చేయకపోతే మనం క్వశ్చన్ చేస్తాం. ఎందుకు తెలుసా? మన దగ్గర కాంట్రాక్ట్ ఉంటుంది. నీకు చంద్రబాబు గారి గవర్నమెంట్లో చేసి ఉంటే జగన్ గవర్నమెంట్లో ఆపేస్తే చంద్రబాబు గవర్నమెంట్లో అంత పెద్ద మంత్రివర్గం ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నేను అనేది ఏంటంటే ఇవన్నీ అనవసరం సార్. ఇక చూసారుగా నా బండి 5 ఏళ్ల నుంచి రిపేర్ చేసుకుంటే డబ్బులు లేవు, మనం మాట్లాడే స్తోమత మనకు లేదు. అయితే నా అభిప్రాయం ఏంటంటే ఈసారన్నా పర్మనెంట్గా అయిపోతే ఆనందం, మీరు ఆనందం, నేను ఆనందం. ఏమంటున్నారంటే సార్, విరాళాలు తీసుకుంటాం ప్రజల నుంచి స్వచ్ఛందంగా అంటున్నారు. అది తప్పు. 10 ఇటుకల కాడి నుంచి 10,000 ఇటుకల వరకు నేను ఇదివరకు కూడా తీసుకున్నారుగా మీరు. నా ఫ్రెండ్ టైలర్ ఉన్నాడండి, 2 ఇటుకలు 10,000 పెట్టి కొన్నాడు. ఏమైనాయి ఆ ఇటుకలు? విరాళాలు సేకరించి జన్మభూమి ఇది రాజధానికి అడ్డం అనేది తప్పు విషయం సార్. మన ట్యాక్స్లు ఎట్టే వెళ్తున్నాయి? వీ హ్యావ్ టు ఆస్క్, మీరు అడగాలి, నేను అడగాలి. వీ హ్యావ్ టు క్వశ్చన్ అనమాట ప్రతి ఒక్కరిని. మాజీ ముఖ్యమంత్రి గారు 2.0 అంటున్నారు. విరాళాలు ఎందుకు సార్? మన ట్యాక్సెస్ ఎట్టే వెళ్తున్నాయి? ఎలా ఉంటుంది? మాజీ ముఖ్యమంత్రి గారు 2.0తో వస్తామని నిన్న లీగల్ సెల్ ఒపీనియన్తో మాట్లాడారు కేంద్ర కార్యాలయంలో లాయర్స్తో. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి. అది ఆయన పర్సనల్ ఒపీనియన్. ఎవరైనా మంచి ఆశాజీవండి. ఇప్పుడు నేనున్నాను, ఇవాళ ఇలా ఉన్నాను, రేపు బాగుండాలనుకుంటా. ఆశాజీవి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. ఆయన పోరాడితే అవుతాడు, లేకపోతే లేదు. ఇప్పుడు ఆయనకి మనం చెప్పలేము సార్. ఆయన ఇప్పుడు అలా అనుకుంటే 175 అన్నారు కదా, ఆయన జనాలకు బాగా చేశారని చెప్పుకున్నారు. మరి ఏది? దానికి ఏయో 100 కారణాలు చెప్తున్నారు. ఆశాజీవి అంతే మంచి. ఆయన మళ్ళీ సీఎం అవ్వాలనుకున్నాడు. ఆయన సీఎం అయినా సరే ఓకే. ఎవరో ఒకళ్ళ రాజధాని పర్మనెంట్గా చేస్తే మనకి ఇప్పటికే ఇదైపోయింది. అంటే పథకాలు ఎలా ఉన్నాయి సార్? చెప్పినట్టుగా అవుతున్నాయా? 1 by 1 కొంచెం సమయం అడుగుతున్నారు కదా. పథకాల గురించి చెప్పడానికి సార్, నేను అర్హత ఉన్న వాళ్ళందరికీ పథకాలు గవర్నమెంట్ ఇచ్చింది సార్, దానిలో డౌటే లేదు. అయితే కొన్ని చిన్న చిత్తగా ఎవరికన్నా రాలేదంటే వాళ్ళు వెళ్ళి చూసుకోవాలి, మాట్లాడుకోవాలి సార్. లోకల్ వాళ్ళు ఉంటారు. పథకాలు వచ్చినాయా రాలేదని చెప్పడం కరెక్ట్ కాదు. మనం ఆ గవర్నమెంట్లో కూడా రానోళ్ళు ఉన్నారు, ఈ గవర్నమెంట్లో రానోళ్ళు ఉన్నారు. నేను అది సార్, పథకాలది ఏంటంటే మనం మాట్లాడుకోవాలి సార్. వెళ్ళి మన వార్డు మెంబర్ ఉంటారు, మన ఎవరు కార్పొరేటర్ గారు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు. మనం వెళ్ళి మాట్లాడు, సార్ నాకు రావాలి సార్, నాకు అర్హత ఉందంటే వాళ్ళు ఇవ్వకుండా ఉండరు కదా. ఏ గవర్నమెంట్ అయినా ఇస్తారు. ఇవన్నీ ఏంటంటే చెప్పుకుంటాకే సార్ ఇవన్నీ. కూటమి ప్రభుత్వం వచ్చారు, గతంలో జగన్ గారిని చూశారు. ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం కూడా చెప్తుంది అమరావతి పనులకి సింగపూర్ కూడా సుగమంగా ఉంది, కంపెనీలు కూడా వస్తాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఏ అంశాలు బాగా ముందుకెళ్తాయి? అదే రాజధాని బాగా వస్తుందండి, రాజధాని బాగా అవుతుంది. ఉద్యోగాలు వస్తున్నాయి అన్నారు కదా, అది కూడా బాగానే ఉంది. ఎట్లా ఉంటుంది సార్? చుట్టుపక్కల ప్రజలకు ఉపయోగమేనంటారా? ఉపయోగం బాగానే ఉంటుంది. మరి గారు కూడా చెప్తున్నారు కదా, నేను టీవీలో 3 ఏళ్ళు అయిపోతుంది, ఎవరేం చెప్పినా నమ్మొద్దు, గత ప్రభుత్వం కొంచెం ఇబ్బందుల వల్ల మేము లేట్ అయ్యామంటున్నారు. అంతే విరాళం స్వచ్ఛందంగా ఇచ్చినా తీసుకుంటామంటున్నారు. మరి ఏంటి సార్, 10 ఇటుకలు కానీ 10,000 ఇటుకలు అంట, ఇస్తారా? అదే లేదా, ఇంకా లేదని చూస్తాను. ఒకవేళ ఎవరి నుండి చెప్తాను. మరి సింగపూర్ వాళ్ళు కంపెనీ వాళ్ళు లెటర్లు రాయమంటున్నారంటే, ఏదైతే ఒక గవర్నర్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమేమి మీరు చేయబోతున్నారు అనేది
మొత్తం కూడా ఒక లెటర్ రూపంలో రాస్తే మేము వచ్చి కట్టడానికి రెడీగా ఉంటాము, మళ్ళీ ప్రభుత్వాలు మారితే ఇబ్బంది కదా అనేది వాళ్ళ వాదన. ఎలా ఉంది? బాగానే ఉందండి. పర్లేదు బాగానే. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లో తిరుగుతున్నారు ఈ మధ్య, మరి ఆయనకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా నెక్స్ట్? అది చెప్పలేమండి. అది నిన్న మీడియా ముఖంగా లీగల్ సెల్తో మాట్లాడారు, లాయర్లతో చెప్తున్నారు కదా 2.0తో మంచి డేటాబేస్తో వస్తాను. అంటున్నారా? మరి అది ఎలా ఉంటుందో నాకు చూసారా? చూసారా అది? చూశాను. ఏమంటున్నారు ఆయన? అదే మేము మళ్ళీ వచ్చేది మేమే అంటున్నాడు మళ్ళీ. ఏంటి అని అర్థం అవ్వట్లేదు. అంటే చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వాలు వచ్చాక అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి, దౌర్జన్యం దోపిడీలు ఇవన్నీ ఎక్కువైనాయి అంటున్నారు. నిజమేనా? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు వచ్చాక కొంచెం దౌర్జన్యాలు దోపిడీలు ఎక్కువైనాయి అంటున్నారు. నిజమేనా? నిజమే అంటే అది కొంచెం ఉందని అంతేం కాదు, పర్వాలేదు, బాగానే ఉంది. అవకాశం ఉంటుందా జగన్ గారికి మరొకసారి? అవకాశం అంటే చెప్పలేము మరి. అంటే కక్షపూరిత అరెస్టులు, ఈ లెక్కర కుంభకోణాలతో గజిబిజి అది కూడా కొంచెం ఉందండి. అది మరి అరెస్ట్ అయితే నేను కూడా అరెస్ట్ అవ్వచ్చు అన్నారుగా మొన్న. అన్నారు. ఎలా ఉంది సార్ రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. తదుపరి చూసుకుంటే ఈ పథకాల అమలు ఎలా ఉంది? పథకాలు బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే సార్, చూస్తే మరి ఈ వ్యవస్థకు సంబంధించి ఉద్యోగ కల్పనలో భాగంగా మరి ఐటీ సెక్టర్ వచ్చిద్దా? ఇటు త్వరగా విశాఖపట్నంలో ఉంటుంది అంటారు. ఐటీ సెక్టర్ వస్తుందండి, వస్తుంది, ఇటు పక్క వస్తుంది.